ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయంటోంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్ తో పాటుగా కామారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. అలాగే ములుగు, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయంటూ ప్రభుత్వాన్ని ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా వానలతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. మరోసారి తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అలజడి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే పూర్తిగా వర్షం పడుతుందా లేదా అనేది కూడా ఒక డౌట్ ను కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే మనకు భారీగా వర్షాలు పడాలంటే అల్పపీడన ప్రభావము అది బలపడాలి, లేకుంటే వాయుగుండం కూడా తీవ్ర రూపం దాల్చాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. కానీ బంగాళాఖాతంలో ఒక అలజడి ఏదైతే వాయు రూపంలో ఉందో ఆ ఈదురు గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉంది. కాబట్టి దాని ఎఫెక్ట్ తోటి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో పాటు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సిటీతో పాటు కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ములుగు, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయని అయితే ప్రభుత్వానికి ప్రజలకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సో దాంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా భారీగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. అయితే సునీత, ఇప్పటి వరకు అయితే మనకు కురిసినటువంటి వర్షం అయితే గత 10 రోజుల క్రితము 3-4 రోజుల పాటు కంటిన్యూగా వర్షం పడ్డది. అది ఆ భారీ వర్షం కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లోనే పడింది. ఇక దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాలు, అటు ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇప్పటి వరకైతే ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే భారీగా వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో నమోదైనటువంటి వర్షపాతం కూడా కేవలం సాధారణ వర్షపాతమే, అంటే నార్మల్ రెయిన్ మాత్రమే ఫాల్ అయింది. ఎక్సెస్ రెయిన్ ఫాల్ కాలేదని కూడా అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా అదే విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరం యొక్క రికార్డ్స్, వర్షాకాలంలో నమోదైనటువంటి రికార్డ్స్ కనుక తీసుకుంటే జూన్ నెలలో కంప్లీట్ గా కూడా లోటు వర్షపాతం ఉంది. జూలై నెలలో కూడా లోటు వర్షపాతం ఉంది. ఇది ఆగస్టు నెల మనకు మొదట్లో కురిసినటువంటి భారీ వర్షంతో ఆ లోటు వర్షపాతాన్ని కాస్త తగ్గించింది తప్ప మనకు ఎక్సెస్ రెయిన్ ఫాల్ అనేది కాలేదు. సో అంటే ఇక నార్మల్ రెయిన్ ఫాల్ కి కూడా మనకు బిలోనే ఉన్నామని కూడా అంటున్నారు. సో దీంతో భూగర్భ జలాలు కూడా ఎక్కువగా పెరగలేదు. అంటే కనీసం ఈ వానాకాలానికి సంబంధించినటువంటి పంటలకు అవసరమయ్యేటువంటి నీరు కూడా భూగర్భ జలాల్లో లేదు. దాంతో పాటు ఆయకట్ట కింద సాగు చేసుకునేదానికి అవసరమైనటువంటి సాగునీరు కూడా చివరి పంటలకు కూడా అందించేటువంటి దశకు కూడా ఈ సాగునీరు అందుతుందా లేదా అనేది కూడా డౌట్ ను కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అయితే వ్యక్తం చేస్తుంది సునీత. సో ఇలాంటి పరిస్థితులలో మరోసారి భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితులలో రైతాంగం అయితే వానలు కురవాలని కోరుకుంటున్నారు. సో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో అయితే మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా వాగులు ఉధృతంగా ప్రవహించాయి.
చెరువుల్లోకి నీళ్లు వచ్చి కొన్ని చెరువులు మత్తర్లు పడ్డాయి. ఇక వెలవెలబోయి ఎడారిలా మారినటువంటి గోదావరి నది కూడా ఉరకలు వేసింది. అటు నిర్మల్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లా, మంచిర్యాల జిల్లా, భూపాల్పల్లి, ములుగు జిల్లాలతో పాటు అటు గోదావరి నది పక్కన ఉన్నట్టు మరట్వాల్లో కూడా కురిసినటువంటి భారీ వర్షాలతోటి గోదావరి నది ప్రవహించింది. అలానే మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి అటు వార్ధా నది, పెన్గంగ నదుల ప్రవాహం ప్రాణహిత నదిలోకి వచ్చి ప్రాణహిత నది కూడా దాదాపు 7 నుంచి 8 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చి అది కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో అంతర్లీనమైన తర్వాత అక్కడ కూడా దాదాపు 8,50,000 క్యూసెక్ల వాటర్ తోటి కూడా మేడిగడ్డ ద్వారా గోదావరి నది దిగువకు ప్రవహించింది. కానీ ప్రస్తుతానికి వర్షాలు లేకపోవడంతో గోదావరి నది ప్రవాహం కూడా చాలా వరకు తగ్గింది. ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం తగ్గింది. సో ఇలాంటి పరిస్థితులలో మనకు ఆగస్టు ఫస్ట్ వీక్ లో భారీగా వర్షాలు పడ్డప్పటికీ కూడా అవి సాధారణ స్థాయిలోనే మనకు రికార్డు నమోదయ్యాయి. ఇక సెకండ్ వీక్ వచ్చేసరికి మాత్రము తగ్గిపోయే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంటున్నారు. ఇప్పటికి మనకు ఆగస్టు మంత్ వచ్చేసి 10 days అయిపోతుంది. ఇంకా 20 days టైం ఉంది. ఈ 20 days టైంలో కూడా ఈ రెండవ అర్ధ భాగంలో కూడా అనుకున్నంత స్థాయిలో మాత్రము వర్షాలు పడకపోవచ్చని కూడా ఇటీవల వాతావరణ శాఖ కూడా తాజా అవుట్కమ్ లో వెల్లడించింది. అయితే మహారాష్ట్ర పరిసరాలు, కేరళ తీరాల్లో మాత్రము బాగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల కృష్ణా, గోదావరి బేసిన్లకు వరద వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 1-2 రోజుల్లో వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో అల్పపీడనం ఏర్పడొచ్చని కూడా అటు వాతావరణ శాఖ IMD కూడా ఒక అంచనా వేసింది సునీత. ఎందుకంటే ఎగువన వర్షాలు పడితే మన ప్రాజెక్టులకు కృష్ణా నది కానీ, గోదావరి నది కానీ వరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగువన వర్షాలు పడకపోతే ప్రాజెక్టులకు వర్షం రావడం, ప్రాజెక్టులు నిండుడు కూడా కష్టమే అని కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రం ఈ ఏడాది గడ్డు కాలం తప్పేలా లేదని కూడా అధికారులు అంటున్నారు. ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇంకా భారీ స్థాయిలో వరద అయితే మొదలు కాలేదు. శ్రీశైలానికి వరద బాగానే వస్తుందనుకుంటున్నటువంటి సమయంలో సడన్ గా శ్రీశైలానికి కూడా వరద తగ్గిపోయింది. ప్రాజెక్టులలోని నీటిని కూడా పొదుపుగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇక ఈ కృష్ణానదికి సంబంధించినటువంటిది అటు జూరాల గాని, అల్మట్టి డ్యామ్ గాని, నారాయణపూర్ డ్యామ్ లో కూడా వర్షం లేకపోవడము, వరద ప్రభావం తక్కువగా ఉండడం వల్ల శ్రీశైలానికి కూడా భారీగా వరద ప్రభావం తగ్గింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కనుక చూసుకుంటే క్రమక్రమంగా వరద తగ్గుతుంది. సో నిన్న మొన్నటి దాకా కూడా శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్ల వరద రాగా ఇప్పుడు భారీగా ఆ వరద తగ్గిపోయింది. ఎందుకంటే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు లేకపోవడము, క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా ఫ్లడ్ ఇన్ఫ్లో చాలా వరకు తగ్గిపోవడంతో ప్రాజెక్టులకు ఫ్లడ్ ఇన్ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకైతే కేవలం 40,000 వరకు మాత్రమే 40,000 క్యూసెక్ల వరద మాత్రమే వస్తుంది. నారాయణపూర్ కూడా 23,000 క్యూసెక్ల వరద వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో అటు అల్మట్టి డ్యాము, నారాయణపూర్ డ్యామ్ ప్రాజెక్టుల కెనాల్స్ నుంచి కూడా కర్ణాటక నీటిని వాడుకుండడం వల్ల కూడా దిగువకైతే వాటర్ రాలేని పరిస్థితి ఉంది. ఇక ఇలాంటి పరిస్థితులలో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే ప్రస్తుతానికి 63,000 క్యూసెక్ల వరద కొనసాగుతుండగా అది క్రమక్రమంగా 1,25,000 కూడా ఎగువన కురిసినటువంటి వర్షంతో ఇక నిన్నైతే పెరిగింది. కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల బ్యారేజ్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక గోదావరి నదికి వచ్చేసరికి కూడా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కూడా కేవలం 6,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే వస్తుంది. అది కూడా క్రమంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 5,800 క్యూసెక్ల వస్తుంది. కడెం ప్రాజెక్టు కూడా ప్రస్తుతానికైతే ఎలాంటి ఇన్ఫ్లో అయితే ఎక్కువగా లేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఇటు గోదావరి నదిపై ఇటీవల కురిసినటువంటి వర్షాల వలన ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ కూడా దిగువకు వదిలారు. కడెం ప్రాజెక్టు కూడా గేట్లను లిఫ్ట్ చేశారు. కానీ ఇప్పుడు కంప్లీట్ గా కూడా కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు క్లోజ్ చేసి ఉంచారు. ఇన్ఫ్లో కూడా క్రమక్రమ తగ్గుతూ ఉండడం వల్ల
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా మళ్ళీ ఒక 5 TMs వరద తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి వాటర్ ని లిఫ్ట్ చేస్తున్నారు. నంది మేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మైనర్ కు తరలిస్తున్నారు. రోజుకు 12,700 క్యూసెక్ల నీటిని ఒక అదనంగా ఒక మోటార్ ను రన్ చేస్తే దాదాపు 15,500 క్యూసెక్ల నీటిని అయితే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి నీటి జలాలను అటు మిడ్ మైనర్ కు తరలిస్తున్నారు. సో ఇప్పటి వరకు 5 TMs వాటరు మిడ్ మైనర్ కు ఎల్లంపల్లి నుంచి తరలించడం జరిగింది. సో ఎందుకంటే మిడ్ మైనర్ ద్వారా కరీంనగర్ లో ఉన్నటువంటి దాని దిగువన ఉన్నటువంటి LMD లోయర్ మానే డ్యామ్ కూడా నీటిని వదలడానికి కూడా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎంత వీలైతే అంత వాటర్ ను ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి అటు మిడ్ మైనర్ కు నింపడానికి కూడా ప్రభుత్వం నిశ్చయించుకుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఎగువన వర్షాలు అయితే ప్రస్తుతానికి పడకపోవడము, ఇన్ఫ్లో ఎక్కువగా రాకపోవడం వల్ల గోదావరి నది వాతావరణ శాఖ మాత్రము అలర్ట్ జారీ చేసిన విధంగా భారీగా వర్షాలు పడాలని రైతాంగం కూడా కోరుకుంటుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.